ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, మొదటివారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 30వ వచనము. ప్రియ సహోదరుడా సహోదరి, మొదటివారంతా కడపటివారగుదురు, కడపటివారంతా మొదటివారగుతారని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ మాట దేని గూర్చి? పరలోక రాజ్యం చేరే విషయం గూర్చి, భక్తి విషయం గూర్చి మాట్లాడుతున్నారు. ఒక ధనవంతుడు వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నేను పరలోక రాజ్యం చేరాలంటే ఏం చేయాలి అని అడిగినప్పుడు దేవుడు ఆజ్ఞలను పాటించమని చెప్పాడు. నేను చిన్ననాటి నుండే ఆజ్ఞలను పాటిస్తున్నానని చెప్పాడు. కానీ దేవుడు మరొక మాట చెప్పాడు, నీ ఆస్తిని అమ్మి బేదలకిచ్చి నన్ను వెంబడించుమని చెప్పాడు. దానికి అతడు ఆ మాట వినగానే బాధపడి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ధనం మీద ఆశ ఉంది కాబట్టి. చాలామంది ఇలానే అనుకుంటారు, నేను చాలా భక్తిపరుడిని, చాలా మంచివాడినని అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ఈరోజు మొదటి స్థితిలో ఉన్న నీవే కడపటి స్థితిలోనికి వెళ్తావు. ఒక్కటి గుర్తుపెట్టుకో, కడపటి స్థితిలో ఉన్న నీవే మొదటి స్థితిలోనికి వస్తావు. ఈరోజు నీవు అనుకుంటూ ఉండవచ్చు, నేను భక్తిపరుణ్ణి అని. ప్రతిరోజు నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి. పరలోక రాజ్యం చేరుటకు నేను అర్హుడనా కాదా అని ఆలోచన చేయాలి. ప్రభువు దగ్గర తగ్గించుకొని క్షమాపణ కోరుకోండి. తగ్గించుకున్న వారి స్థితిని దేవుడు హెచ్చిస్తాడు. గుర్తుపెట్టుకో, ఈ రోజు నుండి నీ భక్తి జీవితాన్ని అనుదినము పరిశీలన చేసుకొనుట ప్రారంభించు. ఇకనైనా సరిచేసుకుని ఇంకా ముందుకు కొనసాగాలని కోరుకుంటూ ఒక సిద్ధపాటు జీవితాన్ని కలిగి ఉండేలా చూసుకో. నిన్ను బలపరిచి స్థిరపరిచి మేలుతో నింపి ఉన్నత స్థితిలోనికి నడిపించే దేవుడు నీకు ఉన్నాడు. ఈ దిన వాగ్దానము మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.